హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో డిప్యూటీ సీఎం అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన విషయాలపై అయితే దృష్టి సారిస్తున్నారు. అండ్ మరొక విషయాన్ని వెలుగులోనికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. సో ప్రస్తుతం అయితే పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పన్నులు చెల్లించట్లేదని చెప్పేసి డిప్యూటీ సీఎం అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ పంచాయతీ రాజ్కు అధికారులతో, గ్రామ పంచాయతీలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పన్నులు కట్టాల్సిందిగా ఎవరి దగ్గర అయితే వసూలు చేయాలో అవి క్లియర్గా వసూలు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అండ్ ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడుకుంటూ వస్తూ లాభాలు సంపాదించే పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నులు కట్టకపోతే ఎలా ఇప్పుడు పంచాయతీ రాజులు ముందంజలో ఉంటాయి, ముందుకు నడుస్తాయని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడడం అయితే జరిగింది. అలాగే గ్రామాల్లో వనరులు వాడుకుంటూ పన్నులు సరిగ్గా కట్టకపోతే పంచాయతీల పరిస్థితి ఏంటి, అక్కడ నివసించే ప్రజల పరిస్థితి ఏంటి, అండ్ పన్నులు వసూలు చేస్తే ఇంచుమించు 5,400 కోట్ల వరకు కూడా రావాల్సి ఉందని, ఈ డబ్బు రేపొద్దున పంచాయతీలకు ఉపయోగపడుతుంది కదా. సో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు ఎవరైతే గ్రామాల్లో ఉండే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి పన్ను కడుతున్న నేపథ్యంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్న వాళ్ళు మాత్రం, విద్యా సంస్థలు మాత్రం ఎందుకు పన్నులు కరెక్ట్ టైంలో కట్టట్లేదని ప్రత్యేకంగా అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ వచ్చారు. అండ్ దాంతోపాటు రాజకీయ ఒత్తులు ఉన్నా సరే పన్ను వసూలు విషయంలో మాత్రం కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, అండ్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీంని కూడా దీనికి సంబంధించి నిర్వహించి అలాగే పన్నులు వసూలు చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తామని పవన్ కళ్యాణ్ తన మాటలు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా కొత్త కొత్త విషయాలపై, అలాగే ఏవైతే క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందో ఆ విషయాలపై కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే మనం చూస్తున్నాం. సో అడవి ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా ఇప్పుడు రోడ్లు లేని పరిస్థితుల్లో రోడ్లు అవి వేయించడం, ఇలాంటి సమయాల్లో కూడా పన్నుకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవడం, ఇది పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ, ఆ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప విషయంగా, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా వారందరూ కూడా కొనియాడుతున్న నేపథ్యంలో పన్నుపై ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద పరిశ్రమలు మెయింటైన్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రాంగణంలో ఉండి వాళ్ళకి కావాల్సిన పనులు కట్టట్లేదో వాటన్నిటినీ కూడా ఎలా అయినా సరే తిరిగి తీసుకొచ్చి కట్టేలా పంచాయతీరాజ్లో డెవలప్మెంట్ని చూస్తానని చెప్పేసి వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.